క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా మనము యోహాను సువార్త 9వ అధ్యాయము 18 నుండి 41 వరకు ధ్యానించుకోబోతున్నాం. గత పాఠంలో మనము పుట్టుగుడ్డివాణ్ణి యేసు స్వస్థపరిచిన వైనాన్ని గమనించాం. నేటి సందేశంలో మనము ఆ గ్రుడ్డివాడు చూపు పొందుకున్న తర్వాత జరిగిన అనేక సంఘటనలను చూడబోతున్నాం. ఈ అద్భుతం జరిగిన తర్వాత మత పెద్దలైన పరిసయ్యులు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ గ్రుడ్డివాడిని పిలిచి అనేక ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టారు. నీ కన్నులు తెరిచిన వాని గూర్చి నీవు ఏమనుకుంటున్నావని ప్రశ్నించారు. అందుకు ఆ గ్రుడ్డివాడు ఆయన ఒక ప్రవక్త అని చెప్పాడు. వాని తల్లిదండ్రులను పిలిచి అడిగినప్పుడు వారికి భయపడి తమ కుమారుని మీదకే నెట్టి వారు తప్పించుకున్నారు. ఆ గ్రుడ్డివాణ్ణి మరలా పిలిపించి అడిగినప్పుడు అతడు, నేను ఒకప్పుడు గ్రుడ్డివాణిగా ఉండినాను, అయితే ఇప్పుడు చూచుచున్నాను అని చెప్పాడు. అతని మాటలను బట్టి మత ఛాందసవాదులు, మత పెద్దలు వారిని వెలివేశారు. ఆ వెలివేయబడిన ఆ వ్యక్తి జీవితంలో స్పష్టమైన మరొక గొప్ప కార్యం జరిగింది. అదేమిటంటే యేసు వాణ్ణి కనుగొని ఎదుర్కొని అతన్ని ఆత్మీయంగా రక్షించిన సన్నివేశాన్ని చూస్తాం. ఈ సందేశం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాలకు సంబంధించిన ఎన్నో లోతైన సత్యాలను నేర్చుకోవడానికి మనము సిద్ధపడదామా? సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. నేటి వాక్య పాఠం యోహాను సువార్త 9వ అధ్యాయం 18 నుండి 41వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు గుడ్డివాని కండ్లు తెరిచాడు. వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందాడని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి వారిని అడిగారు, గుడ్డివాడై పుట్టాడని మీరు చెప్పే మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడేలాగు చూస్తున్నాడు? అందుకు వాని తల్లిదండ్రులు అన్నారు, వీడు మా కుమారుడని, వీడు గుడ్డివాడుగా పుట్టాడని మేమెరుగుదుము. ఇప్పుడు వీడు ఎలాగు చూస్తున్నాడో ఎరగము. ఎవరు వీడి కన్నులు తెరిచారో అదీ ఎరగము. వీడు వయస్సు వచ్చినవాడు, వీడినే అడగండి, తన సంగతి తానే చెప్పుకుంటాడు. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలా చెప్పారు. ఎందుకనగా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకుంటే వాణ్ణి సమాజ మందిరములో నుండి వెలివేస్తామని యూదులు అంతకుముందు నిర్ణయించుకొని ఉన్నారు. కావున వాని తల్లిదండ్రులు అన్నారు, వాడు వయస్సు వచ్చిన వాడు, వాణ్ణే అడగండి. కాబట్టి వారు గుడ్డివాడై ఉన్న మనిషిని రెండో మారు పిలిపించి అన్నారు, దేవుణ్ణి మహిమపరచు, ఈ మనుష్యుడు పాపి అని మేమెరుగుదుము. వాడన్నాడు, ఆయన పాపి అవునో కాదో నాకు తెలియదు. నేను ఒకటి మాత్రము ఎరుగుదును, నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూస్తున్నాను. అందుకు వారన్నారు, ఆయన నీకేం చేశాడు? నీ కన్నులు ఎలా తెరిచాడు? వాడన్నాడు, ఇందాక మీకు చెప్పాను గాని మీరు వినలేదు. మీరెందుకు మళ్ళీ వినగోరుతున్నారు? మీరు ఆయన శిష్యులు కాగోరుతున్నారా ఏమిటి? అందుకు వారన్నారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులం. దేవుడు మోషేతో మాట్లాడాన్ని మేమెరుగుదుము గాని వీడెక్కడి నుంచి వచ్చాడో ఎరుగము. వారాయన్ను దూషించారు. అందుకు ఆ మనుష్యుడన్నాడు, ఆయన ఎక్కడి నుండి వచ్చాడో మీకు తెలియకపోవడం ఆశ్చర్యమే. అయినా ఆయన నా కన్నులు తెరిచాడు. దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము. ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన మనవి ఆలకిస్తాడు. పుట్టుగుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని వద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చెయ్యనేరడు. అందుకు వారన్నారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధించవచ్చావా? వారతన్ని వెలివేశారు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? పరిసయ్య మత గురువుల వాదం ఎలా ఉంది? పాపి అయిన మనుష్యుడు అద్భుతాలు ఎలా చేయగలడు? ఇతడు నా కండ్లు తెరిచాడు.
ఇది గొప్ప అద్భుతం గనుక ఇతడు ప్రవక్తే, పాపి కాడు, దేవుని వద్ద నుండి వచ్చినవాడు. యూదులకు అతని సాక్ష్యం మీద నమ్మకం లేదు. సత్యాన్ని తారుమారు చేయడానికి మతనాయకులు పడే ప్రయాస అంతా ఇంతా కాదు. అతని తల్లిదండ్రులను పిలిపించారు. వీడు గుడ్డివాడు, ఇప్పుడు చూస్తున్నాడు, వీనికి కండ్లు వచ్చాయి నిజమే గాని ఎలా వీనికి చూపు వచ్చింది అనేది వారి చర్చ. యేసు చేసిన అద్భుతాలకు ఆయనను మహిమపరచడం వారికిష్టం లేదు. ప్రజలైతే అద్భుతాన్ని గుర్తించారు. ఆ గుడ్డివాని తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి గురించి చెప్పింది ఒకే మాట, మా కుమారుడు గుడ్డివాడుగా పుట్టినవాడే, ఇప్పుడు చూడగలుగుతున్నాడు, ఇందులో సందేహమేమీ లేదు. మిగతా విషయాలు మమ్మల్ని అడగొద్దు. యేసు పేరెత్తితే ఈ మతనాయకులకు గిట్టదు, వీరిని వెలివేస్తారు. ఈ మతనాయకులకు యేసును ఘనపరచడం సుతరాము ఇష్టం లేదు. అది అసలు రహస్యం. వీరు పాడిన పాటే పాడుతున్నారు. ఇతడు సబ్బాతు నిబంధన మీరాడు గనుక ఇతడు పాపి, ఇతని వల్ల ఈ అద్భుతం జరగలేదు, యేసును కాదు దేవుణ్ణి మహిమపరచండి అంటున్నారు. వీరి భక్తివాదం వెర్రితలలు వేసింది. యేసే దేవుడు, దేవుని కుమారుడు. దేవుడు ఏమై ఉన్నాడో అది యేసు అయి ఉన్నాడు. అయితే యేసును పాపి అంటున్నారు. అతడన్నాడు, నాకిదంతా తెలియదు, ఒకటి మాత్రం చెబుతాను, నేను ఇంతవరకు గుడ్డివాణ్ణే, ఇప్పుడు చూస్తున్నాను. ఊరికే ఇదే ప్రశ్న మరల అడిగి నన్ను విసికించకండి, వేధించకండి. నేను పాపిని, ఇప్పుడు పరిశుద్ధుణ్ణి అయ్యాను. నేను మృతుడను, ఇప్పుడు బ్రతికాను. నేను తప్పిపోయాను, ఇప్పుడు సరైన చోటికి వచ్చాను అనేది మంచి సాక్ష్యం, క్లుప్తమైన అర్థవంతమైన సాక్ష్యం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాను, ఆయనకు కృతజ్ఞుణ్ణి అని చెబితే అదే అసలైన సిసలైన సాక్ష్యం. ఒకప్పుడు క్రీస్తును ఎరుగను, ఇప్పుడు ఆయన నా రక్షకుడు, ప్రభువు. కొందరు తమ సాక్ష్యాన్ని ఆకర్షణీయంగా చేయడానికి నగిషీలు చెక్కుతారు. నాటకీయత ఉట్టిపడేటట్లు సాక్ష్యమిస్తారు. అదంతా అనవసరం. ఉన్నది ఉన్నట్లు, జరిగింది జరిగినట్లు చెప్పేదే సాక్ష్యం. కొందరు తమ సాక్ష్యంలో జరిగిన దానికి ఎక్కువ ప్రాముఖ్యమిస్తారు, జరగనున్నదేమీ చెప్పరు. నేను ఒకప్పుడు గజ దొంగను, ఎన్నో సాహసాలు చేశాను, నేను మహా తాగుబోతును, రౌడీని, వ్యభిచారిని అంటూ సాగదీసి చెప్తారు. చివరికి చెప్తారు, నేను సువార్త విన్నాను, రక్షించబడ్డాను. అతడు మునుపు చేసిన చెడు కార్యాలను ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటారు. ప్రియ శ్రోతలు, మీ సాక్ష్యానికి కేంద్రంలో యేసు ప్రభువును నిలువబెట్టండి, ఆయన్ను మహిమపరచండి. ఆ గుడ్డివాణ్ణి చూడండి, రెండే రెండు మాటలు, నేను గుడ్డివాణ్ణి గాని ఇప్పుడు చూస్తున్నాను, ఇంతే సంగతులు. జరిగిన అద్భుతానికి వేరే కారణాల కోసం పరిసయ్యులు వెతుకుతున్నారు. అద్భుతం జరగలేదని వారు చెప్పలేదు. ఆ మనిషి అడుగో అక్కడే ఉన్నాడు, నాకు కండ్లు వచ్చాయర్రో అని వాడు బహిరంగంగా చెప్తున్నాడు. ఈ పరిసయ్యుల గొడవంతా చూచి వాడు ఛలోక్తిగా 2-3 మాటలన్నాడు. అయ్యలారా, మీరు ఇన్నిసార్లు ఇంతగా అదే సంగతిని ప్రస్తావిస్తున్నారు, మీకంత ఆసక్తి ఎందుకు? ఒకవేళ మీరు ఆయన శిష్యులు కాగోరుతున్నారా? గుడ్డివాడు ఆ మతనాయకులకు చొరక అంటించాడు. వారికి ఉక్రోషం ముంచుకొచ్చింది. వారు గుడ్డివారు, యేసు ఎవరో చూడలేరు, చెవిటివారయ్యారా, నేనెంత చెప్పినా వినిపించుకోరెందుకు అని వారిని గుచ్చి అడిగినట్లున్నాయి ఆ సాక్షి మాటలు. ఏమిటేమిటి? మేము అతనికి శిష్యులమవుతామా? మేము మోషే శిష్యులం, ఇతడెవరో మాకు తెలియదు, నీవు పాపివి, మాకు నేర్పుతావా అంటూ వాణ్ణి బుకాయించారు. వారందరూ కలిసి అతణ్ణి వెలివేసినట్లు ప్రకటించారు. అతని నేరం ఏమిటి? ఈయన దేవుని వద్ద నుండి వచ్చాడు, ఈయన భక్తుడు, నా కండ్లు తెరిచాడు అంటున్నాడు. అంతవరకు అతడింకా యేసును చూడలేదు. 35వ వచనం, పరిసయ్యులు అతణ్ణి వెలివేశారని యేసు విని అతణ్ణి కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుతున్నావా అని అడిగాడు.
అందుకు వాడన్నాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవరు? యేసు అన్నాడు, నీవు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. అంతట వాడన్నాడు, ప్రభువా, నేను విశ్వసిస్తున్నాను. వాడాయనకు మొక్కాడు. అప్పుడు యేసు అన్నాడు, చూడని వారు చూడాలి, చూచేవారు గుడ్డివారు కావాలి అనే తీర్పు నిమిత్తము నేను ఈ లోకానికి వచ్చాను. ఆయన వద్దనే ఉన్న పరిసయ్యుల్లో కొందరు, మేము గుడ్డివారమా అని అడిగారు. అందుకు యేసు అన్నాడు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోయేదే గాని చూస్తున్నాము అని మీరిప్పుడు చెప్పుకుంటున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నది. ప్రియ శ్రోతలు, వింటున్నారా? గుడ్డివాడు తన కండ్లు తెరిచిన యేసును కలుసుకున్నాడు. ఇంతవరకు యేసును సమర్థిస్తూ మాట్లాడాడు. పరిసయ్యులతో వాగ్వివాదంలో ఇతడే గెలిచాడు. అయితే మతనాయకులు అతణ్ణి వెలివేశారు. ప్రభువు అతణ్ణి కలుసుకున్నాడు గనుక ప్రభువు అతడు కలిసి పరిసయ్య మత వ్యవస్థనే వెలివేసినట్లయింది. ప్రభువు అతని విశ్వాసాన్ని బలపరిచాడు, స్థిరపరిచాడు. దేవుని కుమారుని యందు విశ్వసించి నిత్యజీవం పొందాడు. ప్రభువే అతన్ని అడిగాడు, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వసిస్తున్నావా? అతని అనుభవాలు అతన్ని లోతైన విశ్వాసానికి నడిపించాయి. అతడు శిష్యుడు. ఇతడు దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లు మొహమాటం లేకుండా నిష్కర్షగా మాట్లాడతాడు. అతనిలో యథార్థత ఉంది. అయ్యా, ఆ దేవుని కుమారుడెవరు అంటూ ఆయన్నే అడుగుతున్నాడు. నీతో మాట్లాడుతున్న నేనే దేవకుమారుణ్ణి అంటున్నాడు యేసు. గుడ్డివాడు ప్రభువుకు నమస్కరించాడు, ఆయనను ఆరాధించాడు. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. దినమెల్ల నీ చేతులు చాపి కౌగిలిలో కాపాడుచుంటివే, దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 ఆరాధనా, నీ ప్రేమకై
ఈ గుడ్డివాని రక్షణ అనుభవం క్రమేణా ఒక్కొక్క అడుగు ముందుకు సాగింది. చిట్టచివరికి అతన్ని యేసు పాదాల దగ్గరికి తెచ్చింది. ఆధ్యాత్మికంగా ప్రతి పాపి ఇదే మార్గాన రావటం జరుగుతుంది. నశించిన పాపి తన దురవస్థను తానే చూచినవాడై ప్రభువు దగ్గరికి వస్తాడు. ప్రభువే అతని నిజస్థితిని బట్టబయలు చేస్తాడు. పాపికి కనువిప్పు కలుగుతుంది. యేసు ఎవరో, యేసు మనకేమి చేస్తాడో గ్రహించగలుగుతాడు. ప్రభూ, నేను నిన్ను విశ్వసిస్తున్నాను అని చెప్పి ఆయన మ్రోల సాష్టాంగపడ్డాడు, ఆరాధించాడు. ఆ గుడ్డివానితో ప్రభు అన్న 2-3 మాటలు ఎంతో అమూల్యమైనవి. కొందరు కన్నులుండి చూడలేరు. వారికి భౌతికమైన కంటి చూపు ఉంది గాని ఆధ్యాత్మికంగా వీరు గుడ్డివారే. అతడు మొదట తానొక గుడ్డివాణ్ణి అని ఒప్పుకోవాలి. ప్రభు అతని ఆధ్యాత్మిక నేత్రాలను తెరుస్తాడు. 1 కొరింథీ 2:14 పౌలు అన్నట్లు, ప్రకృతి సంబంధికి ఆత్మ విషయాలు బొత్తిగా అర్థం కావు. ఆత్మానుభవం కలిగినప్పుడే అతడు వివేచించగలుగుతాడు. ప్రియ సోదరి, సోదరుడా, లోకానికి వెలుగైన యేసునొద్దకు నీవు వస్తే, ఆయన నీ కళ్ళు తెరిస్తే, ఆయనను విశ్వసించి దేవుని బిడ్డవవుతావు. దానికి ఎంతోసేపు పట్టదు, అంతా ఒక్క క్షణంలో జరిగిపోతుంది. పరిసయ్యులున్నారే, వీరు తమ నిజస్థితిని తామే ఎరగరు. ఆత్మనేత్రాలు లేవు గాని చూస్తున్నాము అనుకుంటున్నారు. వారికి మతం ఉంది, మతాసక్తి ఉంది గాని ప్రభువు తీర్పు తీరుస్తున్నాడు. మీరు గుడ్డివారు. ప్రభువును వ్యక్తిగతంగా చూచి విశ్వసించనివాడు నశించినవాడే. అతడు చీకటిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ప్రభువు అంచెలంచెలుగా తన ప్రత్యక్షంలోనికి నడిపిస్తాడు. యేసు వెలుగు గుడ్డివారిపై ప్రకాశిస్తుంది. మత్తయి సువార్త 6:23 ప్రభు అన్నాడు, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమై ఉంటుంది. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉన్న ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. యేసును గురించి అంతా తెలిసినా, ఆయన లోకానికి వెలుగు అని ఎరిగిన వాడవైనా, యేసును విశ్వసించకపోతే నీ గుడ్డితనం మరీ ఘోరమవుతుంది. ఆయన నీ ఎదటే ఉన్నా, ఆయనను విశ్వాసంతో అంగీకరించకపోతే నీ గుడ్డితనం అలాగే ఉండిపోతుంది. ఈ మాటలు వింటున్న పరిసయ్య మతనాయకులు, అయితే మేము గుడ్డివారమా అని అడిగారు. గుడ్డివాని భౌతిక ఆధ్యాత్మిక నేత్రాలు తెరుచుకున్నాయి గాని గుడ్డివారై ఉండి మేము చూస్తున్నాము అనేవారి గుడ్డితనం నిలిచి ఉంటుంది. క్రీస్తు సన్నిధిలో, ఆయన వెలుగులో, దేవుని ప్రత్యక్షంలో ఉండి కూడా విశ్వసించలేని దౌర్భాగ్యులు మత ఛాందస్సులు. మతపు ముసుగు వారిని కప్పింది. మతమే వారి కంటికి శుక్లాలై పొరలుగా ఏర్పడి సత్యపు వెలుగును, జీవపు వెలుగును చూడకుండా చేస్తున్నది. వారు నిర్దేవులు. వారి సిద్ధాంతాలలో దేవుడు లేడు. యేసును బుద్ధిపూర్వకంగా తిరస్కరించే వారి పాపం అలానే నిలిచి ఉంటుంది. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఈ గుడివాని ఆలోచన ఎలా పరిణతి చెందిందో గమనిస్తే మనకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. 11 అతడన్నాడు, యేసు అనే మనుష్యుడు, ఆయన నా కన్నులు తెరిచాడు. ఆయన గొప్ప వ్యక్తి అని మాత్రమే గుర్తించాడు. యేసులాగా ఇలాంటి అద్భుతం చేయగలవారెవరూ లేరు. అవును, యేసు మానవత అపూర్వం, అద్వితీయం. మనుషులందరిలో ఆయనకు ఆయనే సాటి. ఇక 2వ మెట్టు 17 ఆయన ఒక ప్రవక్త అన్నాడు గుడ్డివాడు. ప్రవక్త అంటే దేవుని మూలంగా మాట్లాడేవాడు అని అర్థం. దేవుని సందేశాన్ని మనుషులకు వినిపించేవాడే ప్రవక్త. ఆమోసు గ్రంథం 3:7 తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ఒక మహాప్రవక్తగా దేవుణ్ణి గురించి చెప్పడం కాదు, ఆయన దేవుణ్ణి చూపాడు. ఇక 3వ మెట్టు, ఈయన దేవుని కుమారుడు అని గుడ్డివాడు ఒప్పుకున్నాడు. గొప్ప మనిషి, గొప్ప ప్రవక్త అంటే సరిపోదు, అంతకు మించి ఈయన దేవుని కుమారుడు అని
గుడ్డివాడు గుర్తించాడు. ఆయన మానవాతీతుడు, దేవుడు, దేవుని కుమారుడు. క్రీస్తును గురించిన ఆలోచన ఈ గుడ్డివానిలో ఎలా పరిణతి చెందిందో చూడండి శ్రోతలు. యేసును గురించి తలంచిన కొద్దీ ఆయన వ్యక్తిత్వంలోని మహాద్భుత లక్షణాలు ఒక్కొక్కటే బయలుపడతాయి. అయితే ఈ లోకంలో మరే మనిషిని గురించి తలంచిన కొద్దీ వారి బలహీనతలు బయటపడతాయి. కాలంలో, నిత్యత్వంలో యేసు గుణాతిశయాలు మన ఆలోచన పరిణతిని మరీ మరీ లోతుకు తీసుకువెడతాయి. యోహాను సువార్త 9వ అధ్యాయం మన ఆత్మ వికాసానికి ఎంతగానో దోహదపడుతుందని వేరే చెప్పనక్కర్లేదు. గుడ్డి కండ్లకు వెలుగు యేసే. గుడ్డివాని కండ్లకు యేసు ఉమ్మి బురద చికిత్స. మార్కు సువార్త 7వ అధ్యాయం 33వ వచనంలో ప్రభువు ఒక చెవిటివాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుకను ముట్టి ఎఫ్ఫతా అన్నాడు. ఆ చెవిటి నత్తివానికి చికిత్స యేసు ఉమ్మి. యేసు నోటి లాలాజలానికి కూడా స్వస్థపరిచే శక్తి ఉంది. అయినా స్వస్థతకు యేసు వాడిన పద్ధతి కాదు ముఖ్యం. రోగికి విశ్వాసం, యేసు యొక్క కృప, ఈ రెండూ మేళవించినప్పుడు స్వస్థత అక్కడికక్కడే కలుగుతుంది. శ్రోతలు గ్రహిస్తున్నారా? సిలోయము కోనేటి నీటిలో అతడు కడుక్కున్నాడు. లవదికయ సంఘాన్నే యేసు ఉమ్మివేశాడు. అది శిక్ష. గుడ్డివాని కంటిమీది యేసు ఉమ్మి, నత్తి చెవిటివాని చెవుల్లో యేసు ఉమ్మి రక్ష. అది స్వస్థత. గుడ్డివాడు బాగుపడ్డాడు. గాని అతన్ని బాగుచేసిన యేసు మీద పరిసయ్య మతనాయకులకు ఎంతో అక్కసు. పరిసయ్య మత గురువులను, నాయకులను యేసు గద్దించాడు. వారికి హితబోధ చేశాడు. యేసు ప్రత్యక్షం, యేసు తీర్పు, ఈ రెండు యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉన్నాయి. యెషయా ప్రవచనాల నెరవేర్పు ఈ అధ్యాయంలో తేటగా కనపడుతోంది. చూచారా? యెషయా 42వ అధ్యాయం 7వ వచనం. గుడ్డివారి కన్నులు తెరవటానికి, బంధించబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తేవటానికి, చీకటిలో నివసించే వారిని బందీగృహములో నుండి వెలుపలికి తేవడానికి యెహోవానైన నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు వింటారు. అంధకారము కలిగినా, గాఢాంధకారము కలిగినా గుడ్డివారు కన్నులారా చూస్తారు. యెషయా 35వ అధ్యాయం 5వ వచనం. గుడ్డివారి కన్నులు తెరవబడతాయి, చెవిటివారి చెవులు విప్పబడతాయి. పుట్టుగుడ్డివాడు భౌతికమైన చూపుతో పాటు నూతన జన్మ పొందాడు. శ్రోతలు, మరో మాట. యేసు నేల మట్టిని తన ఉమ్మిని కలిపి బురద చేశాడు. మనిషి నేల మట్టే కదా. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడు నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఆ దేవుడే యేసు. ఆయన ఇప్పుడు తన ఉమ్మితో నేలమట్టిని కలుపుతున్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 14వ వచనం. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినం విశ్రాంతి దినం. యేసు విశ్రాంతి దినాన చేత్తో ఈ పని చేశాడు అనేది పరిసయ్యుల దృష్టిలో ధర్మశాస్త్రానికి వ్యతిరేక చర్య. పాపులు లోకంలో ఉన్నంతవరకు యేసుకు విశ్రాంతి ఎక్కడిది? పరిసయ్య మతనాయకుల భక్తి ధర్మశాస్త్రంలోని అక్షరాలకు పరిమితమైపోయింది. నికోదేమును యేసు ఏమన్నాడు? నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుతామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా ఉంటే మంచిది. ప్రియ సోదరుడా, సోదరి, కనువిప్పు కలిగించే యేసును నీ స్వకీయ రక్షకునిగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. పుట్టుగ్రుడ్డివాడు యేసును ఏ విధంగా గుర్తించాడు? పుట్టుగ్రుడ్డివాడు యేసును ఏ విధంగా గుర్తించాడు? జవాబు: ఒక వైద్యునిగా, గొప్పవానిగా, దేవుని కుమారునిగా, ఒక గొప్పవానిగా, ప్రవక్తగా, దేవుని కుమారునిగా, ఒక గొప్పవానిగా, యాజకునిగా, దేవుని కుమారునిగా. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, మనము పుట్టు గ్రుడ్డివాణ్ణి గూర్చి అతని జీవితంలో సంభవించిన అనేక సంగతులను గూర్చి ధ్యానిస్తూ వచ్చాం. ఆ గ్రుడ్డివాడు చూపు పొందుకున్న తర్వాత, ఈ అద్భుతం జరిగిన తర్వాత మత పెద్దలైన పరిసయ్యులు దానిని జీర్ణించుకోలేకపోయారు. ఆ గ్రుడ్డివాణిని పిలిచి అనేక ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టారు. ఆ గ్రుడ్డివాణ్ణి మరలా పిలిపించి అడిగినప్పుడు అతడు, నేను ఒకప్పుడు గ్రుడ్డివాణిగా ఉండినాను, అయితే ఇప్పుడు చూచుచున్నాను అని చెప్పాడు. ప్రియులారా, ఆధ్యాత్మికంగా గ్రుడ్డివారై ఉండి ప్రభువును తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ చెప్పవలసిన సాక్ష్యం ఇదే. నేను పాపిని, ఇప్పుడు బ్రతికాను. ఒకప్పుడు మృతుడను, ఇప్పుడు జీవిస్తున్నాను. ఒకప్పుడు తప్పిపోయాను, ఇప్పుడు కనుగొనబడ్డాను. ఇదే రక్షించబడిన ప్రతి వ్యక్తి చెప్పవలసిన సాక్ష్యం. ఆ గ్రుడ్డివాని మాటలను బట్టి ఆ మత ఛాందాసవాదులు, మత పెద్దలు ఆ గ్రుడ్డివాని సాక్ష్యంను ఒప్పక, వాని మాటలను జీర్ణించుకోకుండా వానిని వెలివేశారు. ఆ వెలివేయబడిన వ్యక్తిని ప్రభువు వ్యక్తిగతంగా కలుసుకొని తనను గూర్చిన స్పష్టతను తెలియజేశాడు. వాడు ప్రభువును మొదటిసారిగా భౌతికంగా చూసి విశ్వసించి ఆయనకు మొక్కాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ గ్రుడ్డివాని జీవితం ద్వారా దేవుడు తప్పకుండా నీతో మాట్లాడి ఉన్నాడని నమ్ముచున్నా. నీవు ఆయనను ఏనాడైనా కలుసుకున్నావా? ఆయనను చూసావా? లేక పరిసయ్యుల వలె మతమనే గ్రుడ్డితనము ముసుగులో కొట్టుమిట్టాడుతూ ఆయనను చూడలేని, వినలేని స్థితిలో ఉంటున్నావా? యేసు నీ కన్నులు, హృదయాన్ని తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన యొద్దకు వస్తావా? ఆయన యందు విశ్వాసాన్ని ఉంచగలవా? అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.